స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే దంచుకున్న వెల్లుల్లి ఒక 8 వెల్లుల్లి వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు 2 తీసుకున్నానండి. ఆలు నేను ఇవన్నీ హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇదంతా మూత పెట్టేసి ఒకసారి మగ్గిద్దామండి. ఒక 2 మినిట్స్. ఆ 2 మినిట్స్ అయిన తర్వాత ఆలుగడ్డ కొద్దిగా మగ్గింది కదా, ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇది ఒకసారి అంతా బాగా కలుపుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక సోరకాయ అండి, సోరకాయ వేసుకుందాం. సొరకాయ జల్దీ మగ్గిపోతుంది కదా, అందుకే నేను కొద్దిగా ఆలుగడ్డ ఫస్ట్గానే మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. కొద్దిగానే వాటర్ వేసుకుందామండి. మళ్ళీ సొరకాయలో వాటర్ వస్తుంది కదా, కొద్దిగానే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఒక 5 నిమిషాలు మగ్గిద్దామండి. సొరకాయ ఆలుగడ్డ అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 స్పూన్ శనక్కాయల పొడి వేసుకుందాం అండి. పల్లీలు వేయించి పొడి చేసి పెట్టినాను, ఆ పొడి వేసుకుందాం అండి. బాగా కలుపుకుందామండి. సొరకాయ ఆలు ఫ్రై బాగా వచ్చిందండి. చపాతీకి, రోటీకి, అలాగే అన్నానికి కూడా కలుపుకోవచ్చండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి.